హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఎంతో ఈజీగా టేస్ట్గా ఉండే క్రిస్పీగా తయారు చేసుకునే గోబీ పకోడీ అయితే తయారీ విధానం చూద్దాం. మా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక స్నాక్స్ కావాలి అని అడుగుతారు. మధ్యాహ్నం లంచ్కి నేను గోబీ పకోడీ వేడి అన్నం బెండకాయ పులుసు అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీ ముందరికైతే మంచి వీడియోతో గోబీ పకోడీతో మీ ముందుకు వచ్చిన. ముందుగా గోబీని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలా. పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక పనండి. చూడండి, ఇక్కడ స్టవ్ ముట్టించుకొని అయితే మనము కట్ చేసుకున్న గోబీ ముక్కలన్నీ నీళ్ళల్లో వేసుకొని ఉప్పు పసుపు వేసి గోరువెచ్చగా అయ్యేలా స్టవ్ మీద పెట్టుకోవాలా. ఎందుకంటే దీంట్లో చిన్నగా మనకు తెలియకుండానే పురుగులు దాగి ఉంటాయి. అవి బయటకు రావడం కోసం మన పెద్దవాళ్ళు దీన్ని వేడి నీళ్ళలో వేయమని చెప్తారు. ఇట్లా ఉడికిన గోబీ ముక్కలను అయితే మనం జాలి గిన్నెలోకి వడగట్టేసుకోవాలా. నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత పక్కనైతే పెట్టుకోవాలా. దీనికి ఎక్కువ ఏ మసాలాలు అవసరం లేదండి. నేను మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈ మసాలా ప్యాకెట్లు కనిపించినాయి. నేను అక్కడ టేస్ట్ చేసి నాన్ వెజ్ మసాలా, వెజ్ మసాలా తీసుకొని వచ్చిన. ఈ పకోడీ మసాలా ప్యాకెట్ కట్ చేసుకొని గిన్నెలు అయితే వేసుకోవాలా. నేను జస్ట్ కలర్ కోసం చిటికెడంత పసుపు, చిటికెడంత గరం మసాలా, చిటికెడంత ఉప్పు వేసిన. అన్నీ మసాలా పౌడర్లనే ఉంటాయండి. కారం, గరం మసాలా అన్నీ ఉంటాయి. జస్ట్ నేను కలర్ కోసమే పసుపు యాడ్ చేసిన. కొంచెం గరం మసాలా, మన ఇంటి టేస్ట్ రావడం గురించి గరం మసాలా వేసిన. ఇట్లా మంచిగా కొన్ని వాటర్ వేసుకొని మసాలా అయితే థిక్గా కలుపుకోవాలా. ఇప్పుడు మనము గోబీ ముక్కలు ఉడకబెట్టుకొని నీళ్లు వడగట్టడానికి జాలి గిన్నెలో వేసినాం కదా, అవి తీసుకొని కొద్దిగా ఈ మసాలాలో కలిసేలా కలుపుకోవాలా. చూడండి, ఇక్కడ మసాలా అంతా కలిసిపోయింది అన్నిటికీ. నేనైతే నూనె వేడెక్కింది, మెల్లగా నూనెలోకి అయితే వదులుతున్నా. చాలా బాగుందండి టేస్ట్. నేను చేసినాను, మంచి అనిపించింది. ఇంకొక రోజు మేము ముందలకి చికెన్ పకోడీ కూడా ఎట్లా చేయాలో చూపిస్తా. ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇది మధ్యాహ్నము లంచ్కి, ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. చూడండి, క్రిస్పీగా అయితే మంచిగా ఉడికిపోతుంది నూనెలా. ప్రతి ఇంట్లో పిల్లలకి హాలిడేస్ వస్తే అమ్మలకి ఎక్కువ పని ఉంటుందని ఒక మదర్గా నాకు కూడా తెలుసు. చూడండి, మనకు గోబీ అయితే మంచిగా వేగిపోయినాయి. నేనైతే ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటున్నా. అన్నట్టు ఫ్రెండ్స్, చెప్పడం మర్చిపోయినా, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మంచి వీడియోలతో మీ ముందుకు అయితే వస్తున్నా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు మంచిగా ఫ్రై అయితే చేసుకొని ఆ గోబీ ముక్కలల్లో వేసేసుకోవాలి. మస్తు టేస్ట్ ఉందండి. మనం పప్పు చారన్నంకి, టమాటా చారుకి, పెరుగన్నంకి సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చు. సూపర్ ఉంది. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్.